నన్ను కాస్త గుర్తించి నాకంటూ ఒక బాధ్యత ఇచ్చారు. అది కూడా బడుగులకు సేవ చేసే బాధ్యత. ఉద్యమం వదిలిమని బోర్డు చైర్మన్ గా ఇచ్చారు. ఉద్యమం వదలమని బాధ్యత అప్పచెప్పారు. ఉద్యమాన్ని గాలికి వదిలేసిన బాలకోటయ్య శాశ్వత రాజధాని టైం వేస్ట్ అండి, టైం తక్కువ. ఉద్యమ నాయకుడు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేకపోయినా పదవి రాజధాని అమరావతి ఉద్యమంలో నేను చేసిన కృషిని గుర్తించి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ బాధ్యతనే నేనైతే గౌరవంగా స్వీకరిస్తున్నాను. నాకు పెద్దగా ఆశలేమి లేవు. నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చి నా బడుగులకు ఎంతో కొంత రుణపడే విధంగా సేవలు చేసుకోవాలనేది వర్మగారు నా మాట ఒకసారి ప్రసాద్ గారు ఒక మాట. నా 5 పదుల జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదండి. ఎందుకంటే మేము ఏదో కళాలు పట్టుకొని పేపర్లు పట్టుకొని ఏదో మా జీవితం మేము కుటుంబాల కోసమో లేదంటే బంధువర్గం కోసం బతికిన వాళ్ళమే తప్ప ఇలాంటి సన్నివేశం వస్తుందని, రాజధాని ఉద్యమం వస్తుందని, అందులోకి నేను వెళ్తాను అని, దానికోసం అకుటిత దీక్షతో పోరాడాలని నేనైతే ఊహించి చేసింది కాదండి. అదంతా చరిత్ర చరణంగా జరిగింది. సమాజం నడిపిన ఈ ప్రయత్నం. నేను పుట్టిన కృష్ణా జిల్లా కృష్ణమ్మ నీళ్లు దాగి కనకదుర్గమ్మ చెంత చేరిన ఆ ధైర్యంతోనే ఈ అడుగులు వేశాం. ఏదైనా నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తా. పోతేనండి నేను మాట చెప్తున్నాను సార్, ప్రసాద్ గారు మీరు కూడా వినండి. అమరావతి బంతి పూలు పూసిన తోటల్లో వాటర్ వాలి వస్తుంది, మల్లె తీగ పందిట్లో బిడ్స్ పిలాని వస్తుంది. ఆహ్వానిద్దామా వ్యతిరేకిద్దామా? ఈ రోజున రాజధాని వేగంగా అభివృద్ధి అమరావతి చుట్టూ మళ్ళీ వ్యవసాయం చేయమంటారు. మళ్ళీ దాని పట్ల నుంచి వచ్చే డబ్బులతోనే బ్యాంకులో పెట్టండి చెప్తున్నారు. చెప్పండి ప్రసాద్ గారు ఆ గొంతు మోగబోతుంది, కాసి మంచినీళ్ళు తాగండి. నేను ఏంది మిత్రమా ఇవాళ రోజు పదవే పర్మాణం అనుకున్నప్పుడు ఏం చెప్పాలా? నేను ఇప్పుడే డబల్9 టీవీలో ప్రశాంతంగా డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రసాద్ గారు డౌట్ ఏంటి అడగమనండి నన్ను. డౌట్ ఏంటి చెప్పండి. అదే ఉద్యమ నాయకుడిగా కుటుంబాన్ని కూడా పణంగా పెట్టొచ్చిన మా బాలకోటయ్య అనే వీరుడికి ఇవాళ మహానుభావుడికి నివాళులర్పించుకునే రోజులో పదవి రాగానే ఉద్యమం అంటే ఏ పర్పస్ కోసం చేశారంటే అమరావతి అభివృద్ధి అని మొదటిసారి అమరావతి శాశ్వత రాజధాని. ఈ 2 ఫుల్ఫిల్ కాలే. 3వ పాయింట్ ఏంటంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఆర్థిక మంత్రి గారు కానీ మొన్న వచ్చి బ్యాంకులకి శంకుస్థాపన చేసిన రోజు మళ్ళీ వ్యవసాయ క్షేత్రంలోంచి వచ్చిన పంటలతోనే బ్యాంకుల్లో డిపాజిట్ చేసి పొదుపు వ్యవస్థల్ని పునరుద్ధరించండి. మీరు చెప్పారు పక్కన మల్లెపూల తోటలో పూసే పూదోట్లలో బిట్స్ పిలాని వద్దా అని. బిట్స్ పిలాని కాలేజ్ ఫీజుల కోసం వాళ్ళు రెస్పెక్టివ్ కౌంటర్లు పెట్టుకుంటారు. మీరే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఇస్తే ఎలా అని బాలకోటయ్య గారు? ఒక్క మాట మీకు అర్థమైంది ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన మాట నిజాలు కదా. రాష్ట్రానికి సంబంధించిన మీకెందుకు అర్థమవుతాయి? సమాజంలో సేవ చేయడానికి ఉద్యమ నాయకుడిగా వచ్చిన వాడికి పదవి రాగానే నిజమైన సమస్య అర్థం కూర్చొని మీరు అడిస్తారు అర్థం కాదు. రూమ్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాట్లాడి మీరు మాట్లాడండి, మీరు రాసుకున్న పాయింట్లు. ప్రసాద్ గారు మీరు డిబేట్ లో ఉన్నారు, లైవ్ లో ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు, మేము జూమ్ లో ఉన్నాం. సరే చెప్పారండి, మీరు మాట్లాడండి. రూమ్ సరే వాళ్ళు మాట్లాడరు. వర్మ గారు పిలిచారని చెప్పేసి 4 మాటలు మాట్లాడండి బాలకోటి గారు. జూమ్లో ఉన్న వ్యక్తులతో కూడా మీరు అట్లా మాట్లాడితే కదండి. నేను మాట చెప్తున్నాను సార్, నాకు ఇచ్చింది పదవి కాదు బాధ్యత. నా దృష్టిలో ఇది బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తాను. భవిష్యత్తులో కూడా మీరు చూస్తారు. సుజాత గారు రెస్పాండ్.
సార్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని బాధ పెట్టాయని అరిచి గీ పెట్టి మీరు ఎంత విషం చిమ్మినా తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. వారికి స్పష్టంగా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏంటో, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల అర్థం ఏంటో వాళ్ళకు బాగా తెలుసు. మేధావి ముసుగు వేసుకున్న వాళ్ళకంటే కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇంకొక విషయం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వ్యాఖ్యల గురించి, ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను సినిమాలను ఆపేస్తాను అనడం అసలు చాలా విచిత్రమైన స్టేట్మెంట్. అసలు సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాల్సిన వ్యక్తి ఆ స్థానంలో ఉండి నేను సినిమాలను ఆపేస్తాను అన్నారు. ఇక ఏదైతే ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడుతున్నారో అంబటి గారు మాటల గురించి అయితేనండి, అంబటి గారు వచ్చి పెద్ద కామెడీ చేసే వెళ్ళారన్న అనుకోవచ్చు. సన్ స్ట్రోక్ తగులుతుంది, చంద్రబాబు నాయుడు గారికి సన్ స్ట్రోక్ తగులుతుంది అన్నారు. మరి ఆయనకి సన్నిలా స్ట్రోక్ తగిలింది కదండి. వీళ్ళు కుటుంబాల మధ్య కలహాలు పెట్టేస్తారా? తండ్రి కొడుకుల మధ్య కలహాలు పెట్టేస్తారా?